దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరిని కూడా సర్వాధికారులను తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మరి అదేవిధంగా రోజు వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు తన ఆశీర్వాదంతో నింపి మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు సదా ఆశీర్వదించుగాక. ఆయన ఉన్నతమైన స్థానంలోకి మిమ్మల్ని చేర్చబడుగాక. ఆమేన్. ఇక వాక్య సందేశంలోకి వెళితే ఇప్పుడు సంగమా, ఈ యొక్క వాక్యాన్ని వినే ముందు ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని దేవుని యొక్క దీవెన పొందవలసిన ప్రభునామములో కోరుకుంటూ, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే దానికి గల కారణాలు ఒకటి, దేవుని యొక్క ప్రేమ. అంతే, ఇంకంతకన్నా మంచిది ఏమి లేదు. దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఉండబట్టే ఈ ప్రపంచం మీద మానవుడు అనేవాడు జీవింపగలుగుతున్నాడు. ఇది సత్యం. ఎందుకంటే 1వ అధ్యాయము ఆదికాండంలో చూసుకుంటే ఆయనకు వచ్చిన తలంపు, ఆయన ఉద్దేశము, నెరవేర్చిన విధానం చూస్తే చాలా ప్రేమతో కూడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భూమి మీద మానవుని పుట్టించాలన్న ఆలోచన ఆదికాండం 1వ అధ్యాయము 26 నుంచి చూసుకుంటే అక్కడ ఆయనకు ఆలోచన కలిగింది. ఎందుకు ఆలోచన కలిగింది? మానవుని కంటే ముందుగా ప్రకృతిని పుట్టించాడు, భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు, జలరాశులను స్థిమితపరిచాడు, చీకటిని వేరుపరిచి వెలుగులు రప్పించాడు. ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా 1వ అధ్యాయంలో ఎక్కడ చూసుకున్నా మనకు అనిపిస్తాయి. ఇవన్నీ చేసిన దేవుడికి తృప్తి అనిపించలేదు, సంతోషం అనిపించలేదు. కారణం ఏమిటంటే అవి దేవుని యొక్క నామాన్ని గణపరచలేవు. కొంతవరకు చేయగలవు, కానీ ప్రపంచం మీద దేవుని యొక్క నామాన్ని కనపరచాలి. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కోసం సాధించాలంటే మానవుడు ఉండాలి. ఆ మానవుడు చేయడానికే దేవుడు ఇష్టపూర్వకంగా ఆలోచన కలిగి అప్పుడు అనుకున్నాడు. ఏమని? ఇంత చేసిన దేవునికి తృప్తి లేదు కనుకని ఆఖరికి చిన్న ప్రాణి అనే చీమను కూడా పుట్టించిన తర్వాత మానవుని పుట్టించాలన్న ఆలోచన కలిగింది దేవుడికి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆలోచించి, అయ్యో ఈ యొక్క ప్రకృతిని అంతని మీద ఏలుబడి చేయడానికి ఒక మనిషి ఉండాలి అని ఆలోచన కలిగి అప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదోని తోటలో ఒక మనిషిని చేశాడు. ఆయనే ఆదాము. దేవుని స్తోత్రం. ఎలా చేశాడు? నేల మట్టితో ఆయన తీసి చేశాడు. 1-2 అధ్యాయాలు చూసుకుంటే మానవుని యొక్క నిర్మాణము, ఆయనను ఆశీర్వదించిన విధానము, ఆయనను కాపాడిన విధానం కనిపిస్తుంది. 3వ అధ్యాయం చూసుకుంటే మానవుడి యొక్క అభివృద్ధి కోసం ప్రభు చేసిన ప్రణాళిక కనిపిస్తుంది. కనుక 5వ అధ్యాయం వరకు చూసుకుంటే ఆదాము యొక్క జీవిత కాలాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. కానీ టోటల్గా చూస్తే మానవుడి భూమి మీద పుట్టడానికి గల కారణము, ఉండడానికి గల కారణం ఏంటంటే కేవలం దేవునికి ఇష్టమే. ప్రేమ అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రేమ అంటే ఏమిటండి? ప్రేమ అంటే ఏమిటి అంటే ఏదో చెప్పుకుంటాం కాదండి, అదేం కాదు. ప్రేమ అనే పదానికి ఇష్టము అంతే. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి సహాయం చేయాలన్నా, ఒక వ్యక్తిని పోషించాలన్నా, ఒక వ్యక్తిని అడుగులు పడిపోయిన వ్యక్తిని పైకి తీసుకురావాలన్నా, లేకుంటే ఏదైనా తన కోసం నువ్వు చేయాలన్నా ఇష్టపూర్వకంగానే చేస్తారు, కానీ కష్టపూర్వకంగా చేయరు. ఒకవేళ కష్టపూర్వకంగా చేస్తే ఏం చేస్తారంటే పక్క నుంచే వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎరుక పట్టణంలో దొంగలు ఒక వ్యక్తిని కొట్టి, కొత్త నిబంధనలో ఎరుక పట్టణంలో దొంగలు ఒక వ్యక్తిని కొట్టి పడేసి తన దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ దారి అంట ఒక వ్యక్తి వెళ్తుంటాడండి. ఆయన చూశాడు, ఆయన పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యాజకుడు వెళ్ళాడు,
ఆయన చూశాడు, ఆయన పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సమరయుడు వచ్చాడు, ఆయన పట్టించుకున్నాడు. ఎందుకంటే ఇష్టం లేని వారు తప్పించుకునే విధానం ఇది. ఈరోజు మనం కూడా చూస్తున్నాం. ఒక కుటుంబం కష్టాల్లో పడిపోతే, ఒక కుటుంబం ఆపదలో పడిపోతే, ఒక కుటుంబం నడి రోడ్డు మీద పడిపోతే విని వెళ్ళిపోయేవారు, కానీ సహాయం చేయాలనే ఆలోచన రాదు. ఒకవేళ ఆలోచన వచ్చిందంటే వారు నిజంగా ఆ కుటుంబాన్ని మీద ఉన్న అభిమానము, ప్రేమ అని మనం అనుకోవాలి, ఇష్టం అనుకోవాలి. ఆ సమరయుడు ఏం చేశాడు? ఆ గాయపడిన వ్యక్తిని తీసుకొని వెళ్ళి అతనికి ఏం చేశాడు? సహాయం చేసి, సహాయం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. మీకు మామూలుగా చెప్తున్నాను నేను వాక్యాన్ని, ఇది అంటే అర్థం చేసుకోవడానికి. అలాగే దేవుడు మానవుని ప్రేమించి ఇష్టపూర్వకంగానే చేశాడు కనుకనే చివరికి ఏమైందంటే ఆ మానవుడే దేవుడి మీద తిరుగుబాటు చేసే కాలం వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విచిత్రం. కానీ ప్రియ సంగమా, ఈ ప్రపంచమనే సముద్రం మీద ఈ జీవితం అనే నావ నడుస్తూ ఉంటే దాన్ని నడిపించేది దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, ఈ ప్రపంచం అనే సముద్రము, ఈ సముద్రం మీద మన జీవితం అనే నావ నడుస్తుంది. ఆ నావలో క్రీస్తు అడుగు పెడితేనే కానీ అది సవ్యంగా వెళ్ళదు. ఎందుకంటే మనము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం మన జీవితం కోసం, ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటాం మన జీవితం కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం. కానీ అవన్నీ నెరవేర్చబడవు, కొన్ని నెరవేర్చబడతాయి. ఆ కొన్ని నెరవేర్చబడ్డాయంటే అక్కడ ఏంటో తెలుసా? నీవు చేసిన ప్రయత్నం ఒకటైతే దేవుడు నీ మీద చూపిస్తున్న ఇష్టము. కనుకనే నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి గడ్డు కాలంలో నువ్వు జీవించినా దేవుడి యొక్క కన్ను దృష్టిలో నీవు ఉన్నావు కనుక తప్పిస్తాడు. అంతే తప్ప మరొకటి ఏమీ కాదండి. ఈ ప్రపంచంలో మానవుడు జీవించినంత కాలం కానీ ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆడవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఇష్టానుసారంగా వారి జీవితాన్ని వెలపుచ్చుకుంటుంటారు. నేను మాట్లాడిందే నిజము, నేను చేస్తుందే నిజము, నేను వెళ్ళిందే నిజము అని ఈ ఊహాగానంలో మానవుడు బతుకుతున్నాడే కానీ నీ వెనక ఒకడు ఉన్నాడు, నేను ప్రేమించేవాడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నాడు ఈరోజు మానవుడు. అందుకే ఆది కాలంలో మనం చూసినప్పుడు ఏం చేశారండి? ఒక స్త్రీగాను పురుషునిగాను జన్మింప చేయాలన్న ఆలోచన ఆయనకు కలిగి మొట్టమొదటిసారిగా మట్టి తీసుకొని ఆదాముని చేసి, అతను ప్రక్కన ఎముకల నుంచి అవ్వని చేసి, వీళ్ళిద్దరిని జతపరిచి ఏదోని తోట, అంటే దేవుని యొక్క తోట అది. ఆ తోటలో పెట్టినప్పుడు వారు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఆ తోటలోంచి దేవుడు బయటికి నెట్టేశాడు. కానీ నెట్టేసిన బాధ్యత మర్చిపోలేదు దేవుడు. ఎందుకో తెలుసా? ఇష్టంగా పుట్టించాడు కనుక. మనం కూడా అంతేనండి. మన పిల్లల్ని కంటాం. ఆ పిల్లలు కొంతకాలం మన మాట వినవచ్చు, కొంతకాలం వినకపోవచ్చు, కొంతకాలం నీకు నాకు ఇష్టంగా జీవించవచ్చు, కొంతకాలం వ్యతిరేకంగా జీవించవచ్చు. అంత మాత్రాన్ని మన పిల్లల్ని బయటికి నెట్టేయలేము. ఒకవేళ నెట్టేసినా మన దృష్టి అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా పిల్లల మీద ఉంటుంది. ఎందుకు? కన్నాం కనుక. అలాగే దేవుడు కూడా మనల్ని ఇష్టంతో చేశాడు కనుక ఆయన దృష్టి మన మీద పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దృష్టి అంతా మన మీద పెట్టి మనం చెడిపోకుండా, పాడైపోకుండా కొన్ని కఠినమైన మార్గాలు మనకు చూపించినా, కొన్ని చోట్ల మనం దెబ్బతిన్నా మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? ఆయన కనికర చొప్పున మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనికర చొప్పున మనల్ని దీవిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నేను చేసింది తప్పు, ఇంతకాలం చీకటిలో జీవించాను, పాపంలో జీవించాను, అబద్ధాలతో జీవించాను, వాళ్ళు ఏదో చేసి నీకు ఇష్టం లేని జీవితాన్ని నేను జీవించాను కనుక నాయన ఇదిగో నా పాపాలు క్షమించినట్లయితే మళ్ళా తిరిగి నేను ఈ లోకమని ప్రపంచంలో ఈ యొక్క ఆ చెడుతనమైన ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి నాయన నీ సేవ చేసుకుంటాను, నీ మాట వింటాను, నన్ను కన్న తల్లిదండ్రులకు మమ్మల్ని పోషిస్తున్న నీకు నేను చిత్తశుద్ధులై ఉంటానని ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆయన మాటకు విలువిస్తామో అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. 20 గ్రంథం 33 అధ్యాయం 7వ వచనం అంటాడు కదా. 20 గ్రంథం 33 అధ్యాయం 7వ వచనం అంటాడు, చెరలో నుంచి వారు రప్పించి
చెరలో నుండి వారిని రప్పించి వారి పాపములన్నీ క్షమించి వారు మొదట ఉన్న స్థానాన్ని స్థితిని వారు కలిగిస్తానంటాడు అక్కడ 7వ వచనంలో. చెర అనగా బాధలు, కష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒంటి సమస్యలు, ఇంటి సమస్యలు. చెర అంటే జైలు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారండి? జైల్లో కాదు, ఆ ఐగుప్తు దేశం యొక్క ఆ ఫరో రాజు చేతిలో ఉన్నారు. వారు తప్పించుకునే వీళ్ళు. ఇంతకీ జైలు అంటే ఏంటి? తప్పించుకోలేని స్థానం అని అర్థం. అలాగే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు తప్పించుకోలేని స్థానంలో వారు ఉన్నారు కనుక మోషేని పంపించి ఏం చేశాడు? వారిని తప్పించాడు. అంటే ఆ చెరలోంచి, ఆ జైలులోంచి, ఆ బంధకాలలోంచి, చీకటిలోంచి, అలసిపోయిన జీవితాల్లోంచి, శ్రమ పడుతున్న జీవితాల్లోంచి వాళ్ళు ఏం చేశాడు? స్వేచ్ఛగా వారిని బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చెరలోంచి వారిని రప్పిస్తాను, వారు ఉన్న మొదటి ఉన్న స్థితిని వారికి కలిగిస్తాను అన్నాడు. ఎవరు వీరు? దేవుని మాట విన్నవారు. యాక్చువల్గా ఇది చూసుకుంటే నిజంగా చెప్పుకోవాలంటే ఇది ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన మాటే. కానీ ఈరోజు మనం దాన్ని చూసుకుంటే ఎవరండి? దేవుని మాట వారిని నేను రప్పిస్తున్నాను, వారు నాకు వ్యతిరేకంగా చేసిన పాపములను, దోషములను క్షమించి వారికి మంచి జీవితాన్ని కలుగు చేస్తాను. ఎవరు వీరు అంటే దేవుడికి లోబడిన వారు. లోకంలోంచి, లోక ఆశలోంచి, లోక అనుభవంలోంచి, లోక వ్యాసాలలోంచి, లోక క్రియలలోంచి తప్పించుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విన్న వారికి ఏం చేస్తారంట? మొదటి దినాన్ని ఇస్తారంట. ఓ క్రైస్తవుడా, నీవు ఎందుకు నిన్ను పుట్టించాడంటే ముఖ్యమైనది ఒకటేనండి, నువ్వెందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు అని ఎవరన్నా ప్రశ్నించండి మీరు. వారు 100 రకాలు కలిగిన 1000 రకాలు కలిగిన మాటలు మనం చెప్తూ ఉంటారు. కానీ ప్రభు ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా? ఆయన సువార్త చేయడం కోసం. క్రైస్తవుల కంటే ఉన్నవారి విషయం మనకు అవసరం లేదు. క్రైస్తవులకి ఎందుకు ఇంత ఆదరణ కలిగిస్తుందంటే ఆయనే దేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయన నమ్ముకున్నవారు, ఆయనను వెంబడించిన వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు అని తెలియజేయడం కోసమే మనిషిని భూమి మీద పుట్టించాడు. ఎలాగా? పురుషుడు గాను, స్త్రీ గాను. కానీ అది చేస్తున్నామా మనం ఈరోజు? అది చేస్తున్నామా? దానికి దూరంగా ఉంటున్నాము. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాడు 24వ అధ్యాయం మత్తయి సువార్త 14-15 వచనాల్లో చూసుకుంటే అక్కడ అంటాడు, ఈ రాజ్య సువార్తను సకల జనులకు చాటనని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అప్పగించిన ఆ పనిని మనం చూడాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వలోకంలో ఉన్న వారిని శిష్యులుగా చేయండి, దేవుడి యొక్క రాజ్యం సమీపంగా ఉందని సువార్త చేయండి అని వారికి అప్పగించాడు. మొట్టమొదటిసారిగా క్రైస్తవుడు అనవలసిన వారు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన సువార్త చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఈరోజు చేయట్లేదండి. అది చేయట్లే. నువ్వు వెళ్ళి సంఘానికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావు, సభలకు వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావు, మీటింగ్లు పెట్టుకొని ఏం బోధిస్తావు, లేకపోతే ఏం వింటున్నావు అంటే రానే లాభం లాభం లాభం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆశీర్వదించబడాలి, నా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి. కానీ ప్రభా, నన్ను ఎందుకు పుట్టించావో నాయన నాకు తెలియదు. ఎవరు చేస్తున్నారు ఎలాంటి ప్రార్థన ఈరోజు? ఎవరైనా చేస్తున్నారా? ప్రభా, నన్ను ఎందుకు భూమి మీద పుట్టించావో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ చిత్తం నా మీద నెరవేర్చు అని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు వస్తుంది. 10 మందిలో 2 మాత్రం చేతులు ఎత్తగలరు. 80 కూడా అంతే. కానీ ప్రభు మాట్లాడుతాడు, నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? అసలు ఆదాముని ఎందుకు చేశాడో తెలుసా? ఈ భూమిని సేద్యపరచడానికి కోసమని 2వ అధ్యాయంలో ఉంది. ఎందుకు పుట్టించాడు? నరుణ్ణి ఎందుకు పుట్టించాడు? ఈ భూమిని సేద్యపరచడం కోసమే పుట్టించాడు. అయితే అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు బ్రతుకుతున్న మనం, సజీవులుగా ఉంటున్న మనము ఏమి సేద్యపరచాలి? వాక్యాన్ని దున్నాలి. మనము వాక్యాన్ని అనేకులకు బోధించాలి, వాక్యాన్ని రుచి చూపించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకు దేవుడు పుట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంగమా,
ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఇప్పటికన్నా సరే నువ్వెందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నావో, ఏమి చెయ్యాలని భూమి మీద బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడో అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితం అనే నావ ఈ ప్రపంచమైన సముద్రం మీద ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రమంగా నడిపిస్తాడు. క్రమంగా వెళ్ళడానికి మార్గం సరళం చేస్తాడు. క్రమ పద్ధతి నేర్చుకోవాలి. కానీ ఈరోజు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఉపవాసం చేసినా, విజ్ఞాపన చేసినా, కన్నీరు విడిచినా, ఇంకే మీటింగ్లకు వెళ్ళినా, ఏ సభలు పెట్టుకున్నా, ఏ ప్రసంగాలు చేసినా ఒకటే, మానవుడికి కలిగే లాభం కోసమే తప్ప దేవుడు పని చేయాలన్నవాడు తక్కువ. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను సంతోషపరిచి నువ్వు ఆనందంగా ఉండన్నాడు. ఒకటే ఒక మాట, నన్ను సంతోషపరిచి నువ్వు ఆనందంగా ఉండు. అదే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అక్కడ ఏం చెప్తున్నంటే, సకల జనులకు ఈ రాజ్య సువార్త చాటించండి మొట్టమొదటి పని. నా తండ్రి చెప్పింది మీరు చెయ్యండి. అది చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు వెంబడిస్తున్నారని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా మనం ఆ పని చేస్తే ఈ లోకమనే సముద్రం మీద ఈ జీవిత నావను పడవను క్రమంగా కడవరకు కూడా దేవుడు తీసుకెళ్తాడు. కావున ఈ మాటలు ఉంటున్నా మీరు, నువ్వు ఎందుకు పుట్టావు, ఏం చేస్తున్నావు, దేవుడు ఎందుకు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఎందుకు మరొక దినాన్ని ఇస్తున్నాడు, మరొక సమయాన్ని ఇస్తున్నాడు, మరొక గడియని ఇస్తున్నాడు, ఎందుకు మరొక అవకాశాలు ఇస్తున్నాడు, ఎందుకు నేను జ్ఞానంతో పెంపొందిస్తున్నాడు, ఎందుకు నీకు మాటలు నేర్పుతున్నాడు, ఎందుకు నీకు ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి క్రైస్తవులుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏది కోల్పోతున్నామో, ఏది పోగొట్టుకుంటున్నామో, ఎక్కడ దారి తప్పుతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో స్పష్టంగా మనకు అర్థమైపోద్ది. ప్రియ సహోదరులారా, దేవుడి యొక్క పని చేసి ఆయనను సంతోషపరుద్దాం, మనం ఆనందపడతాం. దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశ్వదార్పులు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవా, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తుంది. ఈ యొక్క సమయంలో నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజమే తండ్రి, మనుషులను భూమి మీద పుట్టించింది కేవలం నీ పని చేయడం కోసమే. అయ్యా, ఆ పని చేయకుండా అయ్యా తండ్రి, నా ప్రభా, మా పనుల నిమిత్తం తండ్రి ఆధారపడుతున్నాము, నాయన అడుగుతున్నాము. అయ్యా, నీ పని పక్కన పెట్టి మా పని చేసుకుంటున్నాం, అయినా మమ్మల్ని దీవిస్తున్నావు. ఎందుకంటే నా ప్రభా, ఒక దినానికన్నా సరే నా కుమారుడు లేక నా కుమార్తె మారు మనసు కలిగి నా పని చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావు నా ప్రభా. కానీ మేము రాలేకపోతున్నాం నా ప్రభా. ఈ ప్రపంచం అనే తండ్రి, ఈ సముద్రం మీద మా జీవితం అనే పడవను మేము నెట్టలేక తండ్రి నా ప్రభా, వాటిలో మేము ప్రయాణం చేయలేక పడిపోతున్నప్పుడు తండ్రి, నీవే మార్గము, సత్యం, జీవమే మమ్మల్ని నడిపిస్తుంది. ఎవరిని కొందరం తెలుపుకుంటున్నాను. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ దర్శించి ఈ కృపను నింపి నడిపిస్తామని సర్వాధికారి అయిన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పనులు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేము పొందాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.